ఈ పాస్టర్లు సమాజానికి చీడపురుగులు. ఏమీ లేని చోట తాగి చచ్చిపోయినటువంటి ఒక తాగుబోతు పాస్టర్, మళ్ళీ చెప్తున్నా, మందు దాగి చచ్చిపోయినటువంటి ఒక తాగుబోతు పాస్టర్ గాడి శవాన్ని అడ్డం పెట్టుకొని హిందూ సమాజం మీద ఇంత విద్వేషం రెచ్చగొడుతున్నారంటే ఈ పాస్టర్ల మీద హిందూ సమాజం ఎంత కఠినంగా వ్యవహరించాలో చూడండి. పాస్టర్ని చీడపురుగులాగా చూడాల్సినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న ఒక పేపర్ క్లిప్ వచ్చింది, బైక్ని దొంగతనం చేసినటువంటి పాస్టర్లు దొంగతనాలు చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు, ఇట్లా తాగుబోతులుగా మారి బాధ్యతారాహిత్యంగా డ్రైవ్ చేసి సూసైడ్లు చేసుకుంటున్నారు, మర్డర్లు చేస్తున్నారు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని గుద్దుతున్నారు. వీడికి బండి ఉంది కాబట్టి వీడు ఒక్కడే చచ్చాడు, కారు ఉండేది ఉంటే నలుగురిని చంపేవాడు. ఇంత బాధ్యతారాహిత్యంగా వీడు చచ్చిన తర్వాత కూడా దీన్ని ఈ కుట్ర అని చెప్పి హిందూ సమాజం మీదకి హిందువులే చంపేశారు, కరుణాకర్ సుగ్న చంపాడు, లేకపోతే రాధా మనోహర స్వామి చంపేశాడు అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ పాస్టర్ల యొక్క బుద్ధి ఎంత, ఏమీ లేని చోట వీళ్ళు ఇంత